అయితే మీ ఉద్యమాన్ని, మీ భావజాలాన్ని మీ భార్య అయితే బాగా అర్థం చేసుకున్నారు. కానీ పుట్టిన పిల్లలకి అది ఎంతవరకు అర్థమైంది? వాళ్ళకు ఏది ఏమైనా మా తండ్రి ఎవరికి అన్యాయం చేయడం లేదు, మాకు దూరమైనా కానీ మా తండ్రి మంచి పనే చేస్తున్నారు అన్నది ఉన్నది కాబట్టి మనకు సపోర్ట్ ఉంది. అంతే అంతే. దట్ మచ్ ఇస్ సర్టిఫికెట్. అయితే వ్యక్తిగతంగా మీ జీవితంలో చంద్ర గారి మరణం మీకు చాలా పెద్ద ట్రామా. ఎంతండి, 20 ఏళ్ళు అవుతుందా? 20 కాదు, 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు. చిన్న వయసులో కదా, 18 ఏళ్ళకే చనిపోయాడు. అసలు ఏం జరిగింది? ఈ స్టెప్స్ ఎక్కుతూ పడిపోయాడు. ఆ స్టెప్స్ ఆయనకు ఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కుతూ పడి చనిపోయాడు. అదే రోజు 31st నాడు నాకు కిస్ పెట్టాడు. చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు, రేపు నేను హ్యాపీ డే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎక్కి పడిపోయాడు. అతను తీసుకొని పోవడం చనిపోయాడు. చాలా గొప్ప వీరుడు. అతని మెమరీలోనే ఇప్పుడు ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టిన స్కూల్లో అతని బొమ్మ, ఆ స్కూలు చాలా చిన్నవాడే. అతనే ఇండ్లు వేయించాడు. అక్కడ డాక్టర్ జీవి చంద్రకిరణ్ కాలనీ అని ఒక గుడిసెలకు పట్టాలు వేసిండ్రు. అది మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన పట్టాలు ఇచ్చారు 150. అక్కడ ఒక చిన్న 222 గజాల ఒక కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చారు. ఇస్తే ఈమె కొంత అమౌంట్ వేసి కట్టింది. ఇప్పుడు అక్కడ కడతారు అన్నమాట. అక్కడ అది మ్యారేజ్ లక్ష్మి, అది ఆయన ఉంది కదా, కళ్యాణ లక్ష్మి. ఇక్కడ మ్యారేజెస్ జరుగుతాయి అక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా మ్యారేజ్. అతను ఆ మెమరీ అన్ని మ్యారేజెస్ అక్కడే జరుగుతాయి. ఈ ఏరియాలో ఉన్న మ్యారేజెస్ అన్నీ అక్కడ జరుగుతాయి. చంద్ర కమ్యూనిటీ హాల్లో మ్యారేజ్, అతని బొమ్మ ఉంటుంది, అక్కడ మ్యారేజెస్ జరుగుతాయి. గద్దర్ గారు, మీరు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు చాలా కాలం, అంత కాకుండా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా, ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఇల్లు నడపడం కొంచెం కష్టమే. విమల గారు జీతంతోనే మొత్తం ఇల్లు నడిచే. ఆ తర్వాత కూడా మీరు పెద్దగా సంపాదించింది ఏం లేదు. ఉద్యమంలో అంతో కొంత ఈ పాటల ద్వారా, వీటి ద్వారా చాలా మంది తెలియదు. పైసలు అంటే మనకు పాటల ద్వారా సినిమా యాక్టర్లు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ జోబులో చేసి డబ్బులు తీసుకొచ్చుకుందే. తీసేసుకుంటారా? తీసుకొచ్చినాయి, అట్లా తీసుకొచ్చినాయి మొత్తం. ఎవరికి నేను చెప్పంతే నేను ఎంత పంపించమంటే అంత పంపిస్తారు. పవన్ కానీ, నారాయణమూర్తి కానీ, మొత్తం యాక్టర్స్ ఎవరు కానీ, రజనీ కానీ చెప్పంపడమే. వాడు చనిపోయినాడు మన శ్రీహరి కానీ, ఇప్పుడు ఆయన మిస్సెస్ కూడా అటు ఇటు పోయి తిరిగాయి. నా పైసలు లేవు తల్లి అంటానంటే ఆమె పాకెట్లో ఆమె మనీ పర్స్ అట్లనే ఇచ్చా. అట్లా ఇచ్చిన పైసలే మనకంతా. ఇప్పుడు TV5 కూడా అంత కదా, లెక్కలేదు ఎంతో డబ్బులు ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలంత మోర్ దెన్ 50 to 60 lakhs ఇచ్చే ఉండొచ్చు. అంటే మొదటి నుంచి తెలుసు కాబట్టి నేను అడగలే, ఇంత ఇవ్వమని అనలే, ఖర్చు పెట్టేసేసినాం అంత ప్రజలకు. అక్క చాలా రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి, ఆమె సూపర్వైజర్ పనిచేసింది కాబట్టి ఆమె సంపదనే ఇదంతా. వాళ్ళు ఇచ్చింది మనదంతా తెచ్చినాం, ఖర్చు పెట్టినాం, మనం తిన్నాం. సో గద్దర్ గారికి అసలు డబ్బులు సంపాదించడం తెలియదు, ఎందుకు ఖర్చు పెట్టడం తెలియదు. నాకు 50 రూపాయలు పోగు చేసుకోవడం తెలియదు. నాకు 50 రూపాయలు ఉంటే చాలు, 2 రొట్టెలు ఆకుకూర, వేరే అలవాట్లు ఏం లేవు కదా. దట్ ఈస్ దేర్. బట్ అసలు ఒక బ్యాంక్ అకౌంట్, అందులో డబ్బులు, సేవింగ్స్ అలా ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉంటాయి కదమ్మా. ఏవాడు ఇప్పుడు నీయాసంటోడు గద్దర్ అని చెక్ ఇస్తాడు, ఏం చేయాలి? అప్పుడు వేసుకోవాలి కదా. TV5 కూడా అంటాడు, అన్న నా లెక్క చూపించాలి నీ అమ్మ అంటాడు, అడే వేసుకో. అట్లా ఉన్నాయి. కానీ ఇప్పుడు మా అంటే ఉంటే ఒక 10-20 వేలు, 10,000, 5,000 అట్లా ఉంటాయి. ఇప్పుడు 2 నా మెడికల్ ఇవి ఉంటాయి అంత ఆర్థికం అంతే. నా మెడికల్ సంబంధించి డబ్బులు ఏముందమ్మా, చాలా ఫ్రెండ్స్ ఇస్తారు డబ్బులు, ఎవరైనా కానీ ఇచ్చారు అందరూ. ఇదంతా నేను వేసుకున్న బట్టలు, నేను తినే తిండి, నా సర్వస్వం నా ప్రజలదే. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది ఐ డ్రీమ్, యు సీ దిస్ డైలాగ్ ఇన్ ఐడియం. థ్యాంక్ యూ వెరీ మచ్.